గ్యాంగ్ ఈ పేరు వినిపిస్తే చాలు ఏపీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల ప్రజలు భయంతో వణికుతారు. వీరికి ప్రాంతంతో సంబంధం లేదు. ఆ గ్యాంగ్ కన్ను పడితే ఇక అంతే. ముఖ్యంగా నగరాలకు దూరంగా ఉండే ఇళ్లే వీరి టార్గెట్. దర్జాగా ఇంట్లోకి చొరబడడం, అందిన కాడికి దోచుకోవడం, యథేచ్ఛగా దౌర్జన్యం చేయడం వీరికి అలవాటు. తాజాగా తిరుపతిలోని తిరుచానూరులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి మొదలైంది. తిరుచానూరులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. కొత్తపాళ్లంలో అవుట్లో ఉన్నటువంటి ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది. ప్రహరీ గోడ దూకి ఆ ఇంట్లోకి ప్రవేశించారు దుండగులు. కిటికీ ఊచలు తొలగించి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మనుషుల సంచారం పెద్దగా లేకపోవడంతో బీరువాలోని నగలు, నగదు తీసుకెళ్లారు. కేవలం 3 సభ్యుల గ్యాంగ్ మాత్రమే వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చోరీపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖానికి ముసుగు వేయడంతో వాళ్లు ఎవరన్నది పోలిక దొరకలేదు. 2 ఏళ్ల కిందట చెడ్డీ గ్యాంగ్ తిరుచానూరులో హల్చల్ చేసింది. మళ్లీ ఇప్పుడు రంగంలోకి దిగేసింది. చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చోరీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వారి గురించి ఎలాంటి డీటెయిల్స్ బయటపడకుండా అడుగులు వేస్తారు. ముఖ్యంగా ముఖానికి ముసుగు ధరిస్తారు. బనియన్, చెడ్డీ వేసుకుంటారు. శరీరానికి నూనె పూసుకుంటారు. దోపిడీ సమయంలో ఎవరైనా పట్టుకున్నా జారిపోవడానికి సులువుగా ఉంటుందనేదే వారి లక్ష్యం. దాదాపు 2 ఏళ్ల తర్వాత తిరుచానూరులో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ అలజడి మొదలైంది. ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు వచ్చాయా అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ సునీల్. ఏదైతే తిరుచానూరు అంటే తిరుపతి పరిసర ప్రాంతాలలో ఊరికి దూరంగా ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయో ఆ ఇళ్లని లక్ష్యంగా చేసుకుని చెడ్డీ గ్యాంగులు ఇంతవరకు దాడులు కానీ లేదంటే దోపిడీలకి పాల్పడే పరిస్థితి ఉంది. అయితే తాజాగా తిరుచానూరుకి పక్కనే ఉన్నటువంటి కొత్తపాలెంలోకి జనసమర్థం అధికంగా ఉండి ఇండ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించి ఇంట్లో చోరీ చేసిన యత్నానికి సంబంధించి అయితే ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పాలి. దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఆర్ రాజన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని అన్న రాత్రి ఎందుకు ఏ సమయంలో వాళ్ళు వచ్చుంటారు, ఎంతమంది వచ్చారని రికార్డ్ అయింది. యాక్చువల్గా సీసీ ఫుటేజ్ ప్రకారం వాళ్ళు 2:30 to 3 మధ్యలో వచ్చారు. వాళ్ళు ముగ్గురు కూడా ఒక అతను అయితే వెపన్స్ అన్ని బెల్ట్ లాక్ కట్టుకొని ఒక అతను ఉన్నాడు. ఒకను క్యాటర్ బాల్ తెలుసు కదా మీకు, క్యాటర్ అది పెట్టుకొని ఒక అతను ఉన్నాడు. ఒక అతను బ్యాగ్ తగిలించుకున్నాడు. ముగ్గురు కూడా ఈ వెనక భాగంలో ఉన్న ఓపెన్ స్పేస్ ద్వారా వచ్చి గ్రిల్ ఎక్కి ఇంట్లో దూరి మా ఇల్లే ట్రై చేశారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ 2-3 సార్లు తిరిగారు. వాళ్ళకి కుదరలేదు. ఇక్కడ అన్ని కొద్దిగా కాంపాక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా. కాబట్టి కాకుండా అటువైపు వెళ్ళారు. ఆ ఇంట్లో అయితే వాళ్ళకి ఈజీగా కిటికీ స్క్రూ ఈజీగా వచ్చేసింది. దాంతో వాళ్ళు లోపలికి వెళ్ళి మనుషులు నిద్రిస్తున్న రూమ్ కాకుండా ఐడియల్గా ఉన్న రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు దొరికినవన్నీ కూడా కొంత క్యాష్, కొంత వస్తువులు అన్నాయి కదా, అది వాళ్ళు చెప్తారు. అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. అలాగే బ్యాక్ నుంచే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ గ్యాంగ్ అయితే కొంత డేంజరస్ గ్యాంగు. వచ్చిన తర్వాత ఎవరైనా లేచినా ఇబ్బంది పెట్టినా వాళ్ళని కొట్టడం గట్టడం ఏ స్థాయి కంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా నిఘా వ్యవస్థను కొంత ఏర్పాటు చేసుకోమన్నారు. తిరుపతి వాళ్ళందరూ కూడా కొద్దిగా కిటికీలు కూడా ఎక్స్ట్రాగా కాంపాక్ట్గా ఇంకా బాక్స్ టైప్ ఏమైనా అడిషనల్ సెక్యూరిటీ పెట్టుకుంటే బాగుంటుంది. ఇల్లు బాగా పెద్దగా బాగా రిచ్గా ఉన్న ఇల్లు అయితే వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్లాన్ చేస్తున్నారు రావడానికి. కుదిరితే వచ్చి తీసుకెళ్ళిపోతున్న మనుషులకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. నిన్న పోలీసులు అందరూ వచ్చారు. అలాగే ఫింగర్ ప్రింట్ తీసేవారు కూడా వచ్చారు. అందరూ ఐడెంటిఫై చేశారు. మొత్తం కొంత పోలీస్ వ్యవస్థ బాగా కోఆపరేట్ చేసింది దీనికి. ప్రధానంగా ఎందుకు తిరుపతి రూరల్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి అంటారు? అంటే కొంత ఐడియల్గా ఉంటుంది. వాళ్ళకి కూడా రోడ్లు ఫ్రీక్వెంట్గా ఉంటాయి కాబట్టి వెళ్ళిపోవడానికి తప్పించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏదో ఒక వెహికల్ దొరుకుతుంది, వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ పని చేస్తున్నారు వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో.
అయితే ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తున్న కలర్ ఈ బ్లూ కలర్ ఇల్లు ఉందో ఈ ఇంట్లోనే చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించి ఆ ఇంట్లోకి దోపిడీకి ప్రయత్నించినట్టు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ ఇంటి యజమాని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసి తమ ఇంట్లోకి చెడ్డీ గ్యాంగ్ వచ్చిందని చెప్పి పోలీసులకు చెప్పిన పరిస్థితి. పక్క ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి వాటిని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ పక్క ఇంట్లో ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఇంట్లోకి ప్రవేశించేదానికి అవకాశం లేకపోవడంతో పక్క ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకొని ఆ ఇంటి కిటికీని పూర్తిగా చువ్వలు మొత్తం తీసివేసి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఈ మార్గం గుండా లోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ దోపిడీ చెడ్డీ గ్యాంగ్ తీసుకెళ్ళిందని చెప్పి కూడా స్థానికులు ఏదైతే బాధ్యతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని ఏదైతే చెడ్డీ గ్యాంగ్ ఆనవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మూమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి సరైన ప్రికాషన్స్ తీసుకోవాలి, లేదంటే దాడులు చేసి వాళ్ళను హతమార్చేదానికి కూడా వెనకాడరని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో ఇది ఇప్పటికే గత 15 రోజులుగా కొంతమంది ఎవరైతే అనుమానితుల వ్యక్తులు తిరుపతిలోకి ప్రవేశించారు వీళ్ళు దాడులు కానీ దొంగతనాలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు కొంత అలర్ట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రేణిగుంట పరిసర ప్రాంతాల్లో వీళ్ళు దాడులు చేయొచ్చని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ తిరుచానూరు సమీపంలో ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన బయటికి రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు కూడా ఏదైతే ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ పూర్తిగా తీసుకెళ్ళిపోయారని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని చెప్పని కూడా ఏదైనా అనుమానిత వ్యక్తులు కనిపించిన అనుమానిత వాళ్ళు ఎవరైనా మీకు తారస్థపడ్డా కూడా వాళ్ళని సకాలంలో పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు పట్టించాలని చెప్పని కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు బాధితురాలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది. అమ్మ ఏం జరిగింది మన రాత్రి ఎన్ని గంటల సమయంలో వాళ్ళు టైం అంతా తెలియదు సార్. మేము ఉదయాన్నే 5 గంటలకు లేదు చూస్తే మాకు ఇల్లంతా కొంత తేడాగా కనిపించింది. తేడాగా కనిపించుకో లైట్ వేసి చూసే లోపల బీరువాళ్ళు మొత్తం లాగి పగలగొట్టేస్తున్నారు, గిల్స్ ఓపెన్ అయిపోయినాయి. మళ్ళీ వీడియోలో ఎవరైనా వచ్చినా మా పిల్లల్ని వీడియోలో చూడమన్నాం, కెమెరాలో చూడండి మా పిల్లలకి అంతా అని చెప్తే మళ్ళీ చూసి నాకు చూస్తే మళ్ళీ చూస్తామంటే మనుషులు వచ్చినాయి. ఎవరో తెలిసిన వాళ్ళ పనే ఉంటుంది అనుకున్నాం ఫస్ట్ డౌట్ మనకి. మళ్ళీ చూస్తే గేట్ దిగి అంతా వచ్చే లోపల చెడ్డీ గ్యాంగ్ ఇది నైట్ వచ్చున్నారు అనేసి. టైం అయితే కరెక్ట్ టైం తెలియదు సార్. ఏదైతే ఇది స్థానిక వీళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రకారం అయితే ఇంటిలోకి ఎవరైతే చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించింది తొలుత స్థానికంగా ఉన్న వారే ఉంటారని చెప్పని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపించిన పరిస్థితుల్లో అటు తర్వాత చెడ్డీ గ్యాంగే ఇంట్లోకి ప్రవేశించి పూర్తిగా పక్క ఇంట్లో నిద్రిస్తున్న ఇంట్లో కాకుండా పక్క ఇంట్లో ఉన్నటువంటి బీరువాను మొత్తం ధ్వంసం చేసి వస్తువులన్నింటినీ నగలు అలాగే డబ్బులు మొత్తం తీసుకొని విలువైన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయారని చెప్పని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ పోలీసులకి సకాలంలో ఏదైతే పోలీసులు చెప్తున్నట్టు ఏదైతే అనుమాన వ్యక్తులు కానీ అనుమానించదగ్గ పరిస్థితులు ఏర్పడినా కూడా తక్షణం పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసు సహాయం తీసుకొని ఏదైతే అనుమానితుల్ని పూర్తి స్థాయిలో ఎవరిని నమ్మకుండా ఉండాలని చెప్పిన కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.